మళ్ళీ పెద్దిరెడ్డి గారి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కొత్త అంశం అంటే కాదు. గతంలో మనం చాలాసార్లు డిబేట్ చేశాము దీని గురించి. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు రివ్యూ చేశారు. అలాగే అప్పుడే విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. మరి ఇన్ని నెలలైంది మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నారు. మరి ఆ పాత విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైందో తెలియదు. సరే, మొత్తానికైతే నిజంగా గనక తప్పు జరిగితే ఇప్పుడు ఆ పార్టీ ప్రతినిధి గారు కూడా అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా తేల్చండి అని చెప్తున్నారు. ఇక్కడ మేబీ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, లేదంటే కనుక రూల్ ప్రకారంగా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, కానీ అది అటవీ భూములు కాబట్టి మోరల్గా కరెక్ట్ కాదా, అవి ఈ విషయాలు కూడా ఏం క్లారిటీ లేదు. సో మొత్తానికి హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన కొత్తగా కనిపెట్టింది అనంటే అసలు అడవి మధ్యలో ఒక ప్రైవేటు వ్యక్తికి భూములు కుటుంబానికి వారసత్వంగా ఎలా వస్తాయి, అది ప్రైమరీ క్వశ్చన్. నిజంగా ఎవరికైనా కానీ వచ్చాడేవండి, ఎవడన్నా అడవి బోర్డర్లో ఇచ్చాడంటే అర్థం ఉంది, కానీ అడవి మధ్యలో ఎవడెత్తాడు సార్? దానికి మళ్ళీ రీచ్ అవ్వడానికి కోసం అటవీ శాఖకు సంబంధించిన రూల్స్ అన్నీ పక్కన పెట్టారో ఏమో తెలియదు, లేకపోతే అటవీ రూల్స్లో ఏమైనా పెట్టారేమో. ప్రైవేట్ వాళ్ళది ఎవరిది ఉంటే కనుక అడవి మధ్యలో నుంచి ఒక 30 అడుగులు రోడ్డు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వచ్చని, మరి పర్మిషన్ కూడా ఇచ్చారంట. అది కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇచ్చారట. అది అది దాంతోపాటుగా మరో అంశం ఏంటంటే ఆయన అనేది ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా లేదు అనేది. 40 ఎకరాలేమో ల్యాండ్ రిజిస్ట్రేషన్లో చూపిస్తుంటే వెట్లాండ్లో ఆయనకి 76 ఎకరాలు ఉన్నట్టుగా చూపిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాసేపటి క్రితం వీళ్ళిద్దరి మధ్యలో పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా జరుగుతున్న యుద్ధాన్ని చూస్తే వైసీపీ వాళ్ళు ఇప్పుడు డాక్యుమెంట్ నంబర్స్తో సహా 2000, 2001 సంవత్సరం, 2000 నిజం చెప్పాలంటే 2000 చివరి అనమాట, అంటే 30, 31, 29 తారీఖు డిసెంబరు, అలాగే 1, 2 తారీఖులు నెక్స్ట్ ఇయర్ 2001. ఈ 4-5 రోజుల్లోనే అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ చూపెడుతున్నారు. రిజిస్ట్రేషన్ మిథున్ రెడ్డి గారి పేరు మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద, వారి సతీమణి పేరు మీద, వారి తమ్ముడి పేరు మీద ఉన్నాయి. సో అన్నీ కొనుక్కున్నట్టుగా. కానీ అవన్నీ కూడా 2019-24 మధ్యలో వీరి అధికారంలోకి వచ్చాక సృష్టించారు లేదా ఫ్యాబ్రికేట్ చేశారు అనేది ఒక వాదన వినపడుతుంది. అవి ఆధారాలు దొరకకుండా ఉండడం కోసమే అప్పుడు రికార్డులు తగలబెట్టారు అనేది మరొక వాదన. సో 174 నుంచి అసలు 133 ఎకరాలకి ఎలా పెరిగిందో మీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మీ ఫాదర్ని అడుగు అని చెప్పేసి జనసేన కొద్ది ఘాటుగానే జవాబిస్తోంది. అలాగే మరి కాసేపట్లోనే మరిన్ని వివరాలు బయటికి రాబోతున్నాయి. మీ మొత్తం కబ్జా చిట్టా అంతా బయట పెట్టబోతున్నారు అంటే అఫీషియల్గా అనేది ఇండైరెక్ట్గా ఏమన్నా మరి ప్రభుత్వం తరపున అటవీ శాఖ అధికారులు లేదా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వస్తారేమో తెలియదు. సో సార్, మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు 40 ఇయర్స్ నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆ సీనియారిటీతో ఇది ఎప్పుడో 68లో ఇచ్చారంట వారికి, 75లోనో ఒక ఎంక్వైరీ జరిగిందంట, క్లీన్ చిట్ ఇచ్చారంట. సో టైం అండ్ అగైన్ 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దాని వ్యవహారం తేలలేకపోవడాన్ని ఎలా చూడాలి అసలు ఓవరాల్గా? ఇక్కడ మీరు అన్నట్టు అటవీ ప్రాంతంలో ఎడ్జ్లో కాకుండా మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భూమి సర్వే నంబర్లు ప్రైవేట్ అయ్యి మావేది చెప్పి సరే రికార్డులన్నీ పుట్టించుకొని జరిగాయి అనుకున్నప్పుడు అసలు ఛాన్స్ ఉండదు. అటవీ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. ఒకటి అలా ఆక్రమించుకుంటే నిమిషాల మీద తొలగించేటువంటి చట్టం అది. ఆ చట్టానికి అతీతంగా అక్కడ చేయగలిగాడు అంత ధైర్యంగా అనంటే సరే, కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఆయన 2 చోట్ల మేనేజ్ చేశాడా ఇప్పటి వరకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4సారి ఇది 3 సార్లు ఉన్నాడు. ఆ 3 సార్ల సమయంలో ఎప్పుడు బయటపడలేదా? అది రహస్యమైన విషయం అయితే ఏం కాదు. కాకపోతే అతని మీద చర్యలు తీసుకోవడానికి ధైర్యం చాలలేదేమో నేను అనుకుంటున్నా. ఒకవేళ మన వైఎస్ఆర్సీపీ మిత్రుడు అంటున్నట్టు భూముల బదలాయింపులో వచ్చినటివి అన్నప్పుడు, భూముల బదలాయింపులో కూడా నాకున్న అవగాహన మేరకు ఫారెస్ట్ భూముల్లో ఇచ్చేటప్పుడు ఎడ్జ్లోనే ఇస్తారు, మధ్యలో ఇవ్వరు. మధ్యలో నువ్వు అడిగినా కూడా ఇవ్వరు.
ఎడ్జ్లోనే ఇస్తారు. చట్టము కావాలంటే చదవండి. ఎడ్జ్లోనే ఇస్తారు. అది కూడా చాలా పర్మిషన్లు రావాలి. కేంద్ర చట్ట పరిధిలో ఉంటే కేంద్రం కూడా పర్మిషన్ ఇవ్వాలి. రాష్ట్ర అటవీ భూములు వేరు, కేంద్ర అటవీ భూములు వేరు. రాష్ట్ర అటవీ భూములు అయితే రాష్ట్రము ఆ చట్టాన్ని పేర్కొంటూ ప్రత్యేకంగా జీవో ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఎంత ఎంత ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళ అవినీతి పరులో లేకుంటే పనికిమాలలో ఉన్నా కూడా అలా మధ్యలో కేటాయిస్తారా? కేటాయించే అవకాశమే లేదు. ఎడ్జ్లోనే కేటాయిస్తారు. తీసుకునే వాళ్ళు కూడా మధ్యలో తీసుకుంటారా? అటవీలు మధ్యలోకి వెళ్ళిపోతే జంతువుల పరిస్థితి ఏంటి, అక్కడ సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఉంటుందా? ఏముండవు కదా. ఎందుకు తీసుకుంటారు? ఇక్కడ భూములు ఇక్కడ దున్నుతూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళే ఉంటాయి, దాని పక్కన అటవీ భూమి ఉంటే ఆ పక్కన తీసుకుంటే మనం కూడా ఆ భూమిని దున్నుకోవచ్చు, దాని మీద పంటలు పండించుకోవచ్చు అని తీసుకుంటారు ఎవరైనా. ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నది? ఇది ఎక్కడో మధ్యలో కనిపిస్తున్నది, అక్కడ ఇల్లు కట్టేశాడు, దానికి రోడ్డు వేసేసుకున్నాడు. మళ్ళీ ఆ రోడ్డుకు పర్మిషన్ కూడా ఎలా వస్తుంది? అటవీ భూముల్లో ప్రైవేట్ రోడ్డుకు అనుమతి వస్తుంది? రానే రాదు. అంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ మేనేజ్ చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడు ఆయన. రెడ్డి అంటేనే భయపడిపోతాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు చూడండి, సంవత్సరం 5 నెలలు అయిపోయింది, దాని అంతు తెలిసలేదు. ఈ పొద్దుటికి కూడా ఓకే, మన వైఎస్ఆర్సీ మిత్రుడు అన్నట్టు అవి ఆక్రమణ కాదు, చట్ట ప్రకారం ఉన్నాయంటే అదేనే చెప్పాలి కదా. విచారణ అన్నది జరగాలి. ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా అదైనా చెప్పాలి కదా. లేదు ఆ భూములు మేము విచారణ చేశామని, అది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతసేపు సర్వే చేస్తుందండి? అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు వెళ్ళి సర్వే చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే మహా అంటే 2 రోజులు 3 రోజులు పట్టచ్చు, అంతే. చేసేస్తారు, చేసి చెప్తారు ఏంటి అన్నది. సరే రికార్డులు అంటారా? ఇప్పుడు ఇప్పుడు కాస్త రికార్డుల విషయంలో కఠినంగా ఉన్నప్పటికీ, అంటే ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగి అంత ఆన్లైన్ లో వచ్చి ఇవన్నీ పాత రికార్డులను చూసుకొని ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా మోసాలు జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ లో. పాత కాలంలో ఏముంది? నేను వెళ్ళి అక్కడ నిలబడుకొని నా పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నా భూమి ఇది, నేను అమ్మేస్తున్నాను అంటే సంతకాలు పెట్టేవాళ్ళు, రిజిస్ట్రేషన్ అయిపోయేది. ఎవడి భూమి కూడా నేను అమ్మొచ్చు. అప్పుడు ఐడెంటిఫికేషన్ లేదు, ఫోటోలు లేవు, రావడం నా భూమి అనడము, ఒక డాక్యుమెంట్లో ఒకవేళ కొత్త క్రియేట్ చేసుకుంటే అవి కూడా చూపిస్తే కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఆ రిజిస్ట్రేషన్లను నమ్మడానికే లేదు పాతవి. ఖచ్చితంగా వాటిని వెరిఫై చేయాలి. రిజిస్ట్రేషన్లు ఉన్నంత మాత్రాన వాళ్ళదే భూమిని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఫేక్ అయి కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల సమగ్ర దర్యాప్తు జరిపి ఇప్పటికైనా, అది చూడండి, పవన్ కళ్యాణ్ గారి శాఖ, అటవీ శాఖ, ఆయన కూడా 14-15 నెలలు ఏం చేసినట్టు? చంద్రబాబు నాయుడు గారు వద్దు పక్కన పెడతాము, ఆయన సొంత జిల్లా, ఆయన ఏమైనా కనికరం చూపుతున్నాడేమో ఆయన మీద అని. ఈయన చూపడు కదా. ఈయన ఇప్పుడు పోయి అక్కడ ఏదో ఏనుగులను పరిశీలించి అక్కడేదో ఇదైపోయి హెలికాప్టర్లో పోయి అక్కడ ఇదంతా ఆక్రమణ నేను విచారణకు ఆదేశిస్తున్నా అంటున్నాడు. విచారణకు ఆదేశించడానికి 16 నెలలు పడుతుందా? ఎందుకు 16 నెలలు పడుతుంది? మీ దృష్టికి ఆయన దృష్టికి రాలేదా? విపరీతంగా ప్రచారం జరిగే కదా. ఆయన కట్టిన ఫామ్ హౌస్ కానీ, భూములు కానీ, రోడ్డు కానీ అందరూ అన్ని ఛానల్స్ లో, అన్ని పత్రికల్లో రాసాయి కదా. అవి అంటే ఆయన చూడలేదు. అవి ఇక్కడ ప్రభుత్వ నిర్లిప్తత కనిపిస్తున్నది. ఇట్లాంటి విషయాల్లో నిర్లిప్తత పనికిరాదు. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు, ఈ ప్రభుత్వం చేత కాదు ఏది సరిగా అని. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ. లీడర్స్ కూడా ఇంపార్టెంట్ లీడర్స్. ఇక్కడ మైనింగ్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, మర్చిపోయామా మనమంతా? ఎంతవరకు వచ్చేది చెప్పని చూద్దాం. చెప్పారా ఇప్పటి వరకు? ఎవరు మైనింగ్ మినిస్టరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయననే ఒకరు బెదిరించి పార్టీ ఫండ్ నువ్వు డబ్బు పంపకపోతే నీ మైనింగ్ సంబంధించిన వ్యవహారాలని బయట పెట్టి నీ మంత్రిత్వ శాఖ నుంచి పీకేస్తామని చెప్పి సమాచారం ఇస్తే 2 రోజులు ఈ ఫోన్ పక్కన పెట్టి రికార్డులన్నీ తను ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాడు మైనింగ్ లో అవన్నీ కరెక్ట్ చేసేసుకొని
మళ్ళీ తను బయటకు వచ్చి మళ్ళీ ఏదైతే వాళ్ళు ఆశించినారో వాళ్ళ ఆశలు నెరవేర్చి తాను కొడుకు ఇద్దరు కలిసి బెంగళూరు పోయి, ఇవన్నీ ఎవరికి తెలీదా? అందరికీ తెలుసు, ఇవన్నీ అందరికీ తెలుసు. మరి అంత ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే తన శక్తి ఉండొచ్చు, కాకేస్తే 1000 మంది రాజశేఖర్ కూడా రాజకీయ నాయకుడు కాకేస్తే 1000 మంది వచ్చేవాళ్ళు. కానీ ఇట్లాంటి పనులకు ఆయన ఎప్పుడన్నా పాల్గొన్నాడా? ఇట్లాంటి పనులు చేశాడా? చేయలేదు. ఆయన చేసింది ఒకటే, ఏంటంటే బై మిస్టేక్ అక్కడ వేంపల్లె దగ్గర అటవీ భూములు, బంజరు భూములు తన యొక్క దాంట్లో మిస్టేక్ కలిపి, అంటే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఆ కంచె వేయడంలో దూరంగా వెళ్ళి ఇదంతా మంది అనుకోని వాళ్ళు వేసేస్తే, తర్వాత ముఖ్యమంత్రి అవుతూనే అది ఎండవ చేసాడు ఆ భూమిని తిరిగి. అరే తప్పు చేశానని ఒప్పుకొని, అది ఎక్కడ అసెంబ్లీలోనే ఒప్పుకొని. సరే, రాజకీయాల్లో నేను రాజశేఖర్ మంచోడు బాగా పరిపాలన చేశాడు అనలేను, ఎవరు తప్పులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నిజంగా ఆ భూములు మీవి కావు అన్నప్పుడు, ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆయన వాలంటరీగా వాటిని అప్పగించాలి. అది అది పెద్ద అదే రాజకీయ నాయకుడు అంటే. ఇచ్చేస్తాను నేను, ఏదో అప్పుడు పొరపాటు జరిగింది, లేకుంటే మా తాతల కాలము నా కాలంలో రికార్డులన్నీ పాత రికార్డులు చూసి ఇది మా భూమి అనుకున్నాము, ఇట్లా ఇది కాదండి. అడవి మధ్యలో ఎలా వస్తుందండి భూమి? ఏంటిది? ఇక ఏమైనా ఎంత విచిత్రంగా ఉంది అది మనం మాట్లాడుకోవడానికైనా. ఎంత విచిత్రంగా ఉంది చెప్పండి. ఏ ప్రభుత్వం అలా ఇస్తారు? అక్కడ ఒకవేళ ఆల్టర్నేటివ్ భూమి బదలాయింపులు కూడా అలా ఇస్తారా? చట్టం ఒప్పుకుంటారా? అటవీ చట్టం ఒప్పుకుంటారా? చదవండి, అటవీ చట్టం చదవండి ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడిని. ఎలా ఇస్తారు? ఇది నిజం ఒప్పుకోవాలి, ఒప్పుకొని అప్పగిస్తే ఇంకా మంచిది. కేసులు పెట్టి ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి లేట్ చేయకూడదు, వీలైనంత మేరకు దాన్ని లెక్క తేల్చి పారేసి ఏమి. బాగా చెప్పారు. అదే ఉత్తరప్రదేశ్ అంటే ఈ పాటికి బుల్డోజర్ వెళ్ళి ఆ ఫామ్ హౌస్ 24 గంటలు కూల్చేసింది ఉత్తరప్రదేశ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఏం చెప్పాలని మనం? ఇంకా తెలంగాణ మేలు, హైడ్రా అని చెప్పి కూల్చి అవతల పాటు చెప్తున్నారని. తెలంగాణ అయినా కూడా కూల్చేసింది రిపాటికి. ఊరికి వాదనలు ఏదో ఒక చిన్న పాయింట్ దొరికాయని వాదించుకోవడం కాదు, నిజం అనేది బయటికి రావాలి, అది తీయాలి ప్రభుత్వం, ఆలస్యం చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా శ్రద్ధ తీసుకొని వాడిని సర్వే చేయించేసి నిగ్గు తేలిస్తే మంచిది. మరి అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. ఆరోపణలు చేసి వదిలేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇదేమి కొత్తగా సర్ఫేస్ అయింది కాదు. నేనే పర్సనల్గా చాలా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నిసార్లు వేస్తారు విజిలెన్స్ ఎంక్వైరీ చెయ్యాలి, మా చెల్లికి మళ్ళీ అని ఎలా అయితే సెటైర్గా అంటారో ఎవరు మన షర్మిల గారు. కాదు, నాకు అర్థం కాదు. సంవత్సరం క్రితం బయటకు వచ్చింది వ్యవహారం, అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. ఏం తెలిసారా? మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ ఎంక్వైరీ ఏంటి? ఈ డ్రామాలు ఏంటి? లేదంటే కనుక మళ్ళీ మధ్యలో ఏమైనా తేడా వచ్చిందా? పెద్దిరెడ్డి గారిని వదిలేద్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ నిర్ణయంలో మార్పు వచ్చిందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ కన్వే కాలేదా? లేదా నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనా? వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారండి, లిటరల్లీ ఛాలెంజ్ చేస్తుంటే మీకు ప్రూవ్ చేయడానికి మీకేంటి? అంటే రెవెన్యూ అధికారులు సహకరించట్లేదా మీకు? ఆ మదనపల్లి ఫైల్ దగ్ధం కేసు ఏమైంది? సంవత్సరం దాటిపోయింది సార్. అంటే ఆయన ఇదివరకు కేబినెట్ మినిస్టర్ గా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా సేమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిందే ఇదే శాఖ 19 నుంచి 24 దాకా ఏదైతే తీసుకున్నారో అదే తీసుకున్నప్పుడు ఇదివరకు మద్రాస్ ప్రెసిడెన్సీలో మాత్రమే ఈ భూమికి సంబంధించిన కొన్ని పత్రాలు ఉండేవి. ఆయన ఏ విధంగా మద్రాస్ ప్రెసిడెన్సీకి మనుషుల్ని పంపి అక్కడ రికార్డ్స్ ట్యాంపర్ చేసుకొని ఆ తర్వాత ఇది ఆయన పేరు మీదకి తీసుకొచ్చాడనే కూడా మేము తీసుకున్నాం. మొత్తం ఎంక్వైరీలోకి వచ్చినాయి. అవి మీకు నేను చెప్తే కరెక్ట్ గా ఉండదు కానీ
మీకు ఒక 2 days లో మొత్తం కళ్ళు బయటకు పొమ్మే విషయాలు తెలుస్తాయి. ఎక్కడి నుంచి ఏ విధంగా ఆయన ఈ భూమిని కబ్జా చేశాడు, 2010 నుంచి 2014 వరకు ఏం చేశాడు, ఈ మధ్య కాలంలో ఏం చేశాడు అనేది మొత్తం వివరాలు మీకు 2 రోజుల్లోనే బయటకు వస్తాయి. ఆ తర్వాత అరెస్ట్ అనేది ఇంకా కన్ఫామ్ గా జరిగేది. అందులో ఎటువంటి ఇది ఉండదు. స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఏ విధంగా చేశాడు అనేది మొత్తం బయటకు వస్తుందండి.